ఆ నియోజకవర్గం రాజకీయాల రూటే సపరేట్. అక్కడి పాలిటిక్స్ నిత్యం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలు నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ నుంచి గెలుపొంది అధికార పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్నారా? అసలు ఆ పార్టీలో ఉన్నట్లు తెలియక తికమక వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే తీరుతో అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేను గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన ఆ మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ గూటికి ఎందుకు చేరారు? తిరిగి ఆయన బీఆర్ఎస్ గూటికి ఎందుకు చేరుతున్నారు? ఇంతకీ ఎవరా నేతలు? ఏదా నియోజకవర్గం? లెట్స్ వాచ్ ది స్టోరీ. గద్వాల నడిగడ్డగా పేరు పొందిన జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడి రాజకీయం ఓ పట్టాన అంతుపట్టదు. నడిగడ్డలో రాజకీయం అంటే అంత సులువు కాదనే టాక్ కూడా ఉంది. వ్యూహం ప్రతి వ్యూహాలతో ఎప్పుడూ ఇక్కడి రాజకీయం హాట్ గానే ఉంటుంది. మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో ఎక్కువ సార్లు గద్వాల ఓటర్లు ఒకే కుటుంబానికి పట్టం కడుతూ వస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న గద్వాలలో 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, బీఆర్ఎస్ పార్టీ బలం పుంజుకోవడంతో 2018లో బీఆర్ఎస్ మొదటిసారి విజయం సాధించింది. ఎన్నికల్లో తన మేనత్త డీకే అరుణపై టీఆర్ఎస్ పార్టీ నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపొందారు. తర్వాత జరిగిన సమీకరణాలతో కాంగ్రెస్ నుంచి అత్యధిక సార్లు గెలిచిన డీకే అరుణ బీజేపీ గూటికి చేరడంతో సీను పూర్తిగా మారిపోయింది. మరోవైపు అలంపూర్ నియోజకవర్గం మానవపాడు జెడ్పీటీసీగా గెలిచిన సరితను టీఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ చేసింది. అయితే జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ సీఈఓల బదిలీల విషయంలో మొదలైన అంతర్గత పోరు తారా స్థాయికి చేరింది. దీంతో చివరకు జెడ్పీ చైర్మన్ సరిత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇప్పుడు గద్వాల రాజకీయాలు బీసీ వర్సెస్ ఓసీలుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే డీకే అరుణ ముఖ్య అనుచరుడిగా ఉన్న బిఎస్ కేశవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్, హరీష్ రావుల బలమైన హామీతో ఆయన టీఆర్ఎస్ లో చేరినట్లు ప్రచారం కొనసాగింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరోసారి తన మేనత్త డీకే అరుణ చేతిలో ఓటమి పాలయ్యాడు. అయినప్పటికీ బండ్ల మరియు కేశవ్ టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని 10 సంవత్సరాలు పార్టీలో కొనసాగారు. బిఎస్ కేశవ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ నుంచి కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించగా, అయినప్పటికీ బండ్ల మరియు కేశవ్ టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని 10 సంవత్సరాలు పార్టీలో కొనసాగారు. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ నుంచి కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించగా, అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారం తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఎస్ కేశవ్ కు మరోసారి చైర్మన్ పదవి టీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టింది. తర్వాత జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మరోసారి కృష్ణమోహన్ రెడ్డి బరిలో దిగగా, ఆయన విజయంలో కేశవ్ కీలక పాత్రగా మారింది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో ఇమడలేక బిఎస్ కేశవ్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బండ్ల కూడా కాంగ్రెస్ వైపే రావడంతో సరిత, తిరుపతయ్య, కేశవ్ తదితరుల రాజకీయ అవకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సరిత, తిరుపతయ్య కాంగ్రెస్ అధిష్టానం తనకు ఏదైనా పదవి తప్పనిసరిగా కట్టబెడతారన్న ఆశతో 1000 కళ్లతో ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు ఆమెకు అవకాశం దక్కలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు బీఫామ్లు కేటాయించే అవకాశం విషయంలోనూ, జిల్లా కమిటీల ఏర్పాటు విషయంలోనూ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్పర్సన్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే సాగుతూ వస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తనకే అవకాశం వస్తుందని కేశవ్ నమ్మకంగా ఉన్నారు. అయితే అధికార పార్టీలో రోజురోజుకు నెలకొంటున్న పరిస్థితులు, ఎమ్మెల్యేకే పార్టీ టికెట్టు కేటాయించే అవకాశం వస్తే మున్సిపల్ చైర్మన్ సంగతి అటుంచి కనీసం పోటీ చేయడానికి టికెట్ కేటాయిస్తారా లేదా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఆయన అనుచరుల్లోనూ అదే భయం కలుగుతుండడంతో వారు రూటు మార్చారు. మళ్లీ తిరిగి బీఆర్ఎస్ లోకే వెళ్లాలని నిర్ణయించుకుని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తాను తన అనుచరులతో కలిసి పార్టీలో చేరుతామని చెప్పి
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హామీలు తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేశవ్ పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. ఈ నెలలో గద్వాలలో నిర్వహించే చేరికల కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలు, మాజీ ఎమ్మెల్యేలు గద్వాలలో జరిగే బహిరంగ సభ ఏర్పాటు స్థలాలను పరిశీలించారు. మొత్తానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఆరంభమైన రాజకీయ సెగలు ఏ నియోజకవర్గంలో లేని విధంగా గద్వాలలో కంటిన్యూ అవుతున్నాయి. కేశవ్ బీఆర్ఎస్ లో చేరికతో మరోసారి రాజకీయ సెగలు మరింత పెరగనున్నాయి. కేశవ్ నిర్ణయంతో గద్వాల పట్టణంలో బీఆర్ఎస్ కు కొంత పట్టు లభిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.